ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా శ్రీరామ నవయతన ఆలయం వేదాలలో నిబిడీకృతమైనటువంటి జ్ఞానాన్ని ప్రస్తుత తరానికి సేవ రూపంలో అందించడం. దాని మీద అపురూపమైనటువంటి శిల్ప సంపద. ధ్యాయేత్ సర్వార్థ సిద్ధయే. ఈ గణపతిని దర్శిస్తే 32 గణపతులకు అర్చించినటువంటి ఫలితం రాబోతుంది. నమస్తే, వెల్కమ్ టు సైరా మీడియా. నేను ఎక్కడున్నాను అని అనుకుంటున్నారా? ఎక్కడో కాదండి, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఏకశిల రూపంలోని శ్రీరామ నవయతన ఆలయం నిర్మించబడుతుంది. మరి ఇది ఎక్కడో కాదు, మన హైదరాబాద్కి దగ్గరలోని సంగారెడ్డి నుంచి ఒక 2 కిలోమీటర్స్లోని పసల్వాద్ అనే గ్రామంలోని ఈ ఆలయం అనేది నిర్మించబడుతుంది. మరి ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, ఈ ఆలయం ఎప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు అండ్ ఎప్పుడు పూర్తవబోతుంది అనే వాటన్నింటి గురించి తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు గురువు గారు ఉన్నారు, బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారు. మరి గురువు గారితో మాట్లాడి ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని విశేషాలు అయితే అడిగి తెలుసుకుందాం. చాలా విన్నాను, ఎందుకంటే ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారిగా ఏకశిల రూపంలోని శ్రీరాముడి యొక్క విగ్రహం నిర్మించబోతున్నారు అనేసని. అసలు ఈ ఆలయం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఈ కన్స్ట్రక్షన్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటారు? జై గురుదత్త. మొట్టమొదలు సైరా ప్రేక్షకులకు ఆశీస్సులను అందజేస్తూ గణాధిపతయే నమః, ఐం మహాసరస్వత్యై నమః, శ్రీపాదవల్లభా నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం, నిధయేత్ సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ హర. శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం అనేటువంటి ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక సేవా సంస్థ ఈ ఆశ్రమం. గత 21 సంవత్సరాల క్రితం ఈ విద్యాపీఠం ప్రారంభించడం జరిగింది. 21 సంవత్సరాల క్రితం 2004-5 తారణనామ ఉగాది రోజు ప్రారంభించడం జరిగింది. సేవయే ముక్తికి సోపానం అనేటువంటి నానుడిని ప్రచారం చేస్తూ ఈ ఆశ్రమం కొనసాగుతూ ఉంది. మా గురువరేణ్యులు శ్రీ 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 మదనానంద సరస్వతి స్వామి వారు, శ్రీ 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 కృష్ణానంద సరస్వతి స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సుల చేత, కృష్ణానంద సరస్వతి స్వామి వారి యొక్క కరకమలముల చేత ఆరంభింపబడినటువంటి సంస్థ. ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశము మన వేదాలలో నిబిడీకృతమైనటువంటి జ్ఞానాన్ని ప్రస్తుత తరానికి సేవ రూపంలో అందించడం. ఇది ప్రధానోద్దేశంగా ఇక్కడ. అంటే ఈ ఆలయం కట్టడానికి ప్రధాన ఉద్దేశం అంటారా? 2017లో నిర్మాణం ప్రారంభం చేశాం. ఇది వాస్తవానికి మహామేరు నిర్మాణము అని చెప్పడం జరుగుతుంది. ప్రపంచంలో మొట్టమొదటి మహామేరువును ఇక్కడ స్థాపన చేస్తున్నాం. బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానములో అమ్మవారి యొక్క నివాస స్థానం సుమేరు శృంగమధ్యస్థ శ్రీమన్నగరనాయిక అని లలితా సహస్రనామం చెప్తూ ఉంది. లలితా సహస్రనామంలో నుంచి తీసుకున్నటువంటిది. ఆ లలితా సహస్రనామాలు లలితోపాఖ్యానంలో ఉంటాయి. ఆ లలితోపాఖ్యానంలో ఈ మహామేరు యొక్క విధి విధానాన్ని చెప్పడం జరిగింది. ఇది ఇప్పటి వరకు యంత్ర రూపంలో ఉంది, నిర్మాణంలో లేదు. అంటే శ్రీచక్రం అనేటువంటిది యంత్రం. మనకు అనేక పీఠాదులలో కానీ అనేక ప్రాంతాలలో అనేక దేవాలయాలలో యంత్రాలు కనపడుతూ ఉంటాయి. కానీ నిర్మాణం, మొట్టమొదటి నిర్మాణము ఈ శ్రీ కైలాస ప్రస్థార మహామేరు పంచముఖ ఉమామహేశ్వర స్వామి వారి దివ్య దేవాలయం. దీన్ని మహామేరు అని అంటారు. ఈ మహామేరు నిర్మాణంలో జరుగుతున్నటువంటి మొట్టమొదటి ఏకైక నిర్మాణం. ఇందులో మళ్ళీ ఇంకా శాస్త్రీయంగా చేయాలి దేవాలయం. దేవాలయం అంటే ఈరోజు ఒక 10 మంది కలవటం, ఒక దేవాలయాన్ని కట్టేయటం, అతి తొందరగా పూర్తి చేసుకోవటం, దాని ద్వారా అసలు దేవాలయాలు ఎందుకున్నాయి అనేటువంటి జ్ఞానాన్ని లోకానికి తెలపటం లేదు.
అంటే మీరు చెప్పారు కదా గురుగారు, ఇప్పుడు దేవాలయాలు ఎందుకున్నాయి అనే జ్ఞానాన్ని లోకానికి ఎవరికి తెలియట్లేదు. ఏదో దేవాలయాలు మనం కడుతున్నామంటే కడుతున్నాం, ఉంటున్నాయి అంటే ఉంటున్నాం, రోజు వెళ్తున్నాం, దర్శనం చేసుకుంటున్నాం. బట్ ఈ ఆలయం కట్టిన తర్వాత మీరేం చెప్పాలి అనుకుంటున్నారు? ఇది ఒక భారతీయ వారసత్వ సంపదను కాపాడడానికి ఈ దేవాలయాన్ని నిర్మాణం చేస్తున్నాం. ఓకే. ఎందువల్ల అనంటే మన దేవాలయ విధానంలో శిలలతో నిర్మాణం చేయమని చెప్పారు. ఓకే. దాని మీద అపురూపమైనటువంటి శిల్ప సంపద. ఓకే. రామాయణం కథలు, భాగవతం కథలు మనం చెప్తాం అనుకోండి, ఎవరికన్నా విన్నది కొద్ది కాలమే గుర్తుంటుంది, చూస్తే గుర్తుండిపోతుంది, ఎల్లప్పటికీ గుర్తుండిపోతుంది. అందువల్ల మన దేశంలో చౌలులు, మౌర్యులు, గుప్తులు వీళ్ళందరూ అరుదైన దేవాలయాలను నిర్మాణం చేసి దాని చుట్టూ ఒక జ్ఞానాన్ని ఏర్పాటు చేశారు. ఒక దేవాలయం ఒక ఊరిలో ఉన్నది అని అంటే ప్రతి ఒక్కరూ తరింపబడి తీరుతారు. నిరంతరం మన జ్ఞానాన్ని అందజేస్తూ ఉంటుంది దేవాలయం. అందుకనే ఆ విధానాన్ని ఎంపిక చేసుకున్నది శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం. ప్రాచ్య దేవాలయ నిర్మాణం ఈరోజు లుప్తం అయిపోయింది. ఈ మనం చూసే మొత్తం కట్టడంలో ఎక్కడ సిమెంట్ లేదు, ఎక్కడ స్టీల్ లేదు. స్టీలు సిమెంట్ లేకుండా శాస్త్రీయంగా కొన్ని వేల సంవత్సరాల పాటు ఉండేటువంటి నిర్మాణాన్ని సున్నము, బెల్లము ఇటువంటి రకరకాల మిశ్రమాల యొక్క అష్టబంధనము ద్వారా నిర్మితమవుతున్నటువంటి ఏకైక దేవాలయము ఈ కైలాస ప్రస్థార మహామేరు పంచముఖ ఉమామహేశ్వర స్వామి దేవాలయం. గురుగారు మీరు చెప్పారు ఎక్కడ సిమెంట్ లేదు, సున్నం లేదు అని చెప్పేసి, స్టీల్ లేదు, ఆల్మోస్ట్ మొత్తం స్టోన్ తోనే కన్స్ట్రక్షన్. స్టోన్ కింది నుంచి మనం చూస్తున్న దాని నుంచి 10.5 అడుగుల కింద నుంచి ప్రారంభమైంది మొత్తం. ఇప్పటి వరకు 8 లక్షల టన్నులు వాడారు ఒక దేవాలయ నిర్మాణంలో. ఇప్పుడు మనం చూస్తే 1 లక్ష టన్నులు అంటేనే అమ్మో చాలా. ఇందులో బేస్ మట్టం దీంట్లో ఎట్లా ఉంటుందంటే ఆమ్నాయము అని అంటారు దాన్ని మొట్టమొదటి. తర్వాత దీన్ని పద్మం చూడండి, ఇది ఆమ్నాయము, ఇది పద్మం, ఇది కూర్మం మీకు కనపడుతుంది. కూర్మం పైన యంత్రం, యంత్రం, ఆ యంత్రం పైన అక్కడ దేవాలయం మొదలవుతుంది. ఇదంతా భూగర్భంలోకి వెళ్ళిపోతుంది. ఈ మిగతా కిందది మొత్తం గర్భంలోకి వెళ్ళిపోతుంది. ఈ పద్మం వాలు కింద 11 అడుగుల నుండి తీసుకొని రావడం జరిగింది. ఇది పద్మం. ఈ పద్మం కింద 11 అంటే మనకి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇది పద్మం అన్నారు కదా గురువు గారు, ఈ వాల్ అనేది మనకి కిందికి వెళ్ళిపోతుంది. కింది నుంచి ఇప్పుడు మనం నిలబడ్డ దాని నుండి ఇక్కడ నుండి 10.5 అడుగుల కింది నుండి తీసుకొని రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇది యంత్రం అన్నారు కదా, ఈ యంత్రం అనేది పైకి వస్తుంది, అది ఉన్నటువంటి స్థానం యంత్రం. మరి ఈ కుర్మ అవతారం అనేది ఇది కూర్మమేనండి. పై నుంచి విజువల్ చూస్తే స్పష్టంగా మీకు నిజంగా. ఎందుకంటే మీరు కన్స్ట్రక్షన్ ఇది మోడల్ చేయడం కూడా చాలా కొత్తగా చేశారు. ఎందుకంటే మీరు చెప్పిన దాని ప్రకారంగానే మీరు లలిత సహస్రనామంలో కానీ అలాగే ఏంటంటే కూర్మ అవతారం అంటే మనకి విష్ణుమూర్తి మరొక అవతారం ఏంటి అంటే కూర్మ అవతారము. పద్మం ఉంది కదా, పద్మము బ్రహ్మకు సంకేతం, విష్ణువుకు సంకేతం కూర్మ. పైన ఉండేటువంటి ఈశ్వరుడు, ఇది ఈశ్వరాలయం. అసలు ఆలయం మనం చూసుకున్నట్లయితే చెప్పారు ఓన్లీ ఇది సిమెంట్ వీటితో కాకుండా ఓన్లీ ప్రకృతి నుంచి వచ్చే పదార్థాలతో మాత్రానికి ఈ ఆలయం కట్టడం జరుగుతుంది అని చెప్పేసి. అసలు మొత్తం ఈ ఆలయం కట్టడానికి వీటన్నిటికీ స్థలం ఎంత ఉంటుంది అంటారు? ఈ స్థలం ఇక్కడ విద్యాపీఠం యొక్క సేవకురాలు రిటైర్డ్ ఎంఆర్ఓ గారు సుజనమ్మ గారని వారు డొనేట్ చేశారు స్థలాన్ని. ఈ స్థలాన్ని డొనేట్ చేశారు. 4 ఎకరాల స్థలం ఉంది ఆశ్రమానికి. అందులో 1 ఎకరం 10 గుంటలు కేవలం దేవాలయమే ఉంది. ఇది భారీ దేవాలయం. సుమారు ఒక 8,000 మంది దేవాలయంలో పడతారు. అంత పెద్ద దేవాలయాన్ని నిర్మాణం చేస్తున్నారు. మొత్తం స్థలం అంతా ఎంత ఉంటుంది గురు? అంటే మీరు చెప్పిన దాని ప్రకారం అయితే 1 ఎకరం 8 గుంటల వరకు మాత్రానికి దేవాలయం, 10 గుంటల వరకు 10 గుంటలు దేవాలయం. మిగతా ఆశ్రమ ప్రాంగణం అంతా 4 ఎకరాలు. మొత్తం స్థలం అంతా చూసుకుంటే ఎంత ఉంటుంది గురువు గారు? 4 ఎకరాలు ఉంటుందంటారు. ఈ స్థలం సభ్యులు ఎవరు గురువు గారు? ముఖ్యంగా ఈ స్థలాన్ని మొట్టమొదటి ఇక్కడ ఆశ్రమం ప్రారంభం చేయడానికి గల కారణం శ్రీమతి సుజనమ్మ గారని మా సేవకులు, మా శిష్యులు, వారు రిటైర్డ్ ఎంఆర్ఓ. వారికి ఈశ్వరుని యొక్క అనుజ్ఞను ఏమో ఈ స్థలం ఆమె ఆశ్రమానికి ఇచ్చింది.
మేము ఇక్కడ ఆశ్రమం చేద్దామన్న ఉద్దేశంతో రావడం జరిగింది. దేవాలయం నిర్మాణం కాదు. అప్పటికే నా ద్వారానే ఇదే స్థలంలో ఒక చిన్న దేవాలయం ప్రారంభమై ఉంది. ఓకే, మీ ఆధ్వర్యంలో. సరే, దాంతో ఆ పాలన, ఆ దేవాలయాన్ని పూర్తి చేసి దాన్ని పాలించాలని, అదేవిధంగా ఆశ్రమాన్ని నెలకొల్పి నిరంతరం ఇట్లా ఆధ్యాత్మిక సేవ చేయాలని ఇక్కడికి రావడం జరిగింది 2016. ఓకే, మీరు ఇక్కడికి రావడం జరిగింది. ఓకే, 2017లో ఒక గొప్ప సంకల్పం కలిగింది. ఓకే, కొల్హాపూర్ అనేటువంటి దివ్య క్షేత్రంలో ఉత్తర పురాణం అందులో ఈ మహామేరు చూడడం జరిగింది. అమ్మవారి యొక్క అనుజ్ఞ చేత ఈ దేవాలయం నిర్మాణం చేద్దామని వచ్చి అక్కడి వరకు అసంపూర్ణమైనటువంటి ఆ నిర్మాణాన్ని తీసివేసి అదే స్థలంలో ఈ నిర్మాణాన్ని ప్రారంభం చేశాం. ఓకే, ఈ ఆలయ నిర్మాణం ప్రారంభించడం జరిగింది. అది 2016 చిట్ట చివరిలో డిసెంబర్లో అనుకున్నాము. 2017లో మార్చి 23వ తేదీ రోజు భూమి పూజ జరిగింది. 2017 అదే సంవత్సరం ఏప్రిల్ 24 నాడు మా గురువర్యులు శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సుల చేత ఈ దేవాలయానికి శంకుస్థాపన జరిగింది. ఆ శంకుస్థాపన జరిగిన తర్వాత ఈ దేవాలయాన్ని ఒక మహత్తరంగా రూపొందిద్దామనుకున్నాను. నేను దేవాలయ నిర్మాణం మీద PhD చేశాను. చదువుకున్న చదువును ప్రస్తుతానికి ఉపయోగించాలి. అందరూ చదువుకుంటారు, దాని ద్వారా జ్ఞానాన్ని మనం పొందాలి, అవసరాన్ని బట్టి దాన్ని పంచాలి. ఈ రోజులలో నేను అనేక ప్రతిష్టలు, యాజ్ఞిక కార్యక్రమాలు కూడా నిర్వహణ చేస్తూ ఉంటాను. సుమారు 230 ప్రతిష్టలు చేయించాను. దేవతా ప్రతిష్టలు, మహాయాగాలు. కానీ మన ఆర్ష విజ్ఞానాన్ని పూర్తిగా ఇంకా తెలుపలేకపోతున్నామనే భావన చిన్నది ఉండే లోపల. ఒక దేవాలయ నిర్మాణం అంటే ఎట్లా చేయాలి శాస్త్రీయంగా, అంటే దేవాలయం ఏ విధంగా నిర్మాణం చేయాలో మనకు పురాణాలలో, వేదంలో చెప్పబడి ఉంది. మనిషి తయారు చేసినటువంటి ఏ పదార్థాన్ని దేవాలయం నందు ఉపయోగించమ్మా. అందుకనే మీరు ప్రధానంగా గర్భాలయాలు తీసుకున్నారనుకోండి, ఎక్కడ లైట్ పెట్టరు, దీపమే పెడతారు. ఎందుకు పెడతారు అని అంటే ప్రాకృతికంగా వచ్చేటువంటి శక్తి ఎక్కువ. పంచభూతాల్లో ఉన్నటువంటి దాని ద్వారా తయారయ్యేటువంటి శక్తి ఎక్కువగా ఉంటుంది. మనిషి చేసిన దానికి తక్కువ, లైఫ్ టైం తక్కువ. మనకే లైఫ్ పీరియడ్ పూర్తిగా లేదు. మనము 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు చెప్పలేము. ఇంకా మనం తయారు చేసిన ఎన్ని ఏళ్ళు ఉంటాయి? 200 ఏళ్ళు 300 ఏళ్ళు. సిమెంట్ ఉంది, మళ్ళీ 1854 కంటే బిఫోర్, 1700 కంటే బిఫోర్ ఏ నిర్మాణం ఉంది మన దగ్గర? సిమెంట్ లేదు కదా. అవును, అవి తొందరలో కాలగర్తిలో కలిసిపోతాయి. ప్రకృతి నుంచి తీసుకునేటువంటి పదార్థాలకు ఎల్లప్పటికీ శక్తి ఉంటుంది, ఉంటుంది, ఎక్కువ కాలం పాటు ఉండిపోతాయి. ఈ సంవత్సరం ఈ దేవాలయం యొక్క ఆయుర్దాయం అంటే మన లెక్కలలో అయసాధన అని అంటారు. అంటే దేవాలయానికి ఒక గణితం, ఇంటికి ఒక గణితం ఉంటుంది. ఎవరు చేయటం లేదు, అది చేయాలి వాస్తవానికి. ఈ దేవాలయం 6000 సంవత్సరాల పాటు స్థిరీకరణంగా ఉండి తీరుతుంది. ఎటువంటి ప్రకృతిక విపత్తులు వచ్చినా కూడా తట్టుకొని తీరుతుంది. అటువంటి గొప్పనైనటువంటి దేవాలయాన్ని మన జాతికి ఇవ్వబోతుంది శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం. ఓకే గురుగారు, మరి ఈ ఆలయం ఎప్పుడు కట్టడం స్టార్ట్ చేశారంటారు? 2017లో ప్రారంభమైంది, శంకుస్థాపనతోటి మొదలైంది. మేము 2024 మొన్ననే బేస్ మట్టం కంప్లీట్ అయిపోయింది. ఆగస్టు 16 మొన్నకు బేస్ మట్టం పూర్తిగా ఆధారం, దేవాలయం యొక్క ఆధారం అత్యంత గొప్పనైనటువంటి మనకే ఉంది. మన మోకాళ్ళు వీక్గా ఉన్నాయి, నిలబడగలుగుతామా? నిలబడలేదు. అట్లా జనరల్ గా ఇప్పుడు చేసే దేవాలయాలు శిలలతో చేసినప్పటికీ కూడా యాదగిరి గుట్ట ఇత్యాది దేవాలయాలు, గొప్ప గొప్ప దేవాలయాలు నిర్మాణం చేస్తూ ఉన్నారు ఇప్పుడు బయట కూడా. కానీ వాటి యొక్క బేస్ మళ్ళీ మర్చిపోతున్నారు, మళ్ళీ సిమెంట్, స్టీల్ వాడుతున్నారు. ఇక్కడ గర్భం నుండి శిఖరం పర్యంతం 84.5 అడుగులు ఎక్కడ స్టీల్ గాని సిమెంట్ గాని లేకుండా విష్ణు ధర్మోత్తరం ఒక ప్రమాణం చెప్పింది. సుధా పక్వా తతక్షిన్న గుడసైకత మిశ్రిత సలిలంతుయుత రాజా వజ్రలేప ప్రకీర్తిత అని.
వజ్రలేపనము అనేటువంటి ద్రవ్యం అష్టబంధనము అని అంటారు. 8 రకాల ద్రవ్యాలను ఒక దగ్గర కలిపి దాని ద్వారా నిర్మితం చేస్తాం. ఎగ్జాంపుల్ మనకు బృహదీశ్వరాలయం ఉంది, ఇప్పటికి ఎప్పుడో రాజరాజ చోళుడు రాజేంద్ర ఎప్పుడో కట్టింది అది, ఇప్పుడు మనం చూస్తున్నామా దేవాలయం అద్భుతంగా ఉన్నాయి. కృష్ణదేవరాయలు కట్టాడు, చాలా అద్భుతంగా 1300 కట్టాడు, ఇప్పటికే అట్లనే ఉన్నారు. అట్లనే ఇది కూడా ఒక 6000 సంవత్సరాల పర్యంతం నిలిచిపోయేటువంటి దేవాలయం. ఈ విధి విధానాన్నంతా కూడా తర్వాత తరాల వాళ్ళకి అందియడమే ముఖ్యోద్దేశంగా జరుగుతున్నటువంటి దేవాలయం. ఓకే గురుగారు, మీరు ఇందాక చెప్పారు బేస్ మట్టం అంటే స్టార్టింగ్ మనం కింద నుంచి కట్టడానికే 1000 ఇటుకల వరకు పట్టింది అనేసి అని చెప్పారు. మరి ఈ స్టోన్స్ అనేవి ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు? 1000 ఇటుకలు కాదమ్మా, లక్షల రాళ్ళు ఒక్క లేయర్ వేయడానికి. అంటే దీంట్లో దేవాలయ నిర్మాణం విస్తీర్ణం ప్రకారంగా ఇదంతా కూడా బంధనాల చేత, పంచబంధనాలతో నిర్మితమవుతున్నటువంటి దేవాలయం. ఒక లేయర్ వేయడానికి ఎన్ని ఇటుకలు పట్టి ఉంటాయి గురుగారు? ఒక్కొక్క లేయర్ కి 11,000 స్టోన్స్ పట్టారు. ఒక్కొక్క లేయర్ కి 11,300 స్టోన్స్. 2x1 సైజ్, 2 ఫీట్ల పొడవు, 1 ఫీట్ వెడల్పు. ఓకే, అది మనం ఒక్కొక్కసారి చూపిస్తారా గురువు? ఇది మొత్తం దేవాలయ నిర్మాణం ఏ విధంగా చేయమన్నారంటే, మొట్టమొదలు గర్తం. గర్తం అంటే దేవాలయం ఎంత ఏరియా కడతామో అంత మట్టిని తవ్వి తీసివేయాలి. అట్లా సుమారు 10.5 అడుగుల ఎత్తు లోపలికి తీసివేయడం జరిగింది. తర్వాత దాన్ని అంతా కూడా చదును చేయాలి, లెవెల్ చేయాలి, గోవులను కట్టేయాలి అక్కడ. ఆ తర్వాత భూ పరీక్షను జరపాలి. పరీక్ష ఇప్పుడు సాయిల్ టెస్ట్ ఉన్న వచనం, సాయిల్ టెస్ట్ శాస్త్రీయంగా చెప్పింది భూమి పరీక్ష. భూమి పరీక్షలను ఒక 3 రకాల పరీక్షలను ధర్మశాస్త్రం చెప్పి ఉన్నది. ఒక గుంత దొవ్వి దాంట్లో నీళ్లు ఎంత కాలం ఉంటున్నాయో టెస్ట్ చేయమన్నారు. ఇట్లా అన్ని పరీక్షలను ఇక్కడ శాస్త్రీయంగా చేసి శంకుస్థాపన చేయాలి. శంకువు ద్వారా దిక్కులను విభాజన చేసుకోవాలి. శంకువు ద్వారా శంకువును పెట్టి సూర్యుని యొక్క వికిరణాన్ని బట్టి ఏ విధంగా 90 డిగ్రీస్ చేయడం, 90 డిగ్రీస్ కు దిక్పరిచ్ఛేదనము అని అంటారు. దిక్పరిచ్ఛేదనం చేసిన తర్వాత శంకు ప్రమాణం ఎంత ఉందో అంత సైకతము చేత పూర్తి చేయాలి. ఎందుకు సైకతం చేత పూర్తి చేయాలంటే, భూకంపాదులు ఇత్యాదులు వచ్చినప్పుడు కింద ఇసుకునడం వల్ల మనం డస్టర్ మీద ఉంది, డస్టర్ మీద కాలు పెడతాం గట్టిగా, మళ్ళీ తీసేయంగానే ఏమవుతుంది, అది నార్మల్ అయిపోతుంది. భూమిలో కంపన అనుకంపనాలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా కింద ఇసుక వేయడం మూలాన దాని పైన ఉండేటువంటి స్ట్రక్చర్ ఎటువంటి పరిస్థితులలో కాపాడబడి ఉంటుంది, పడిపోదన్నమాట స్ట్రక్చర్. అందువల్ల అని అంటారు. ఆ సైకత బంధనం చేయాలి మొత్తం కిందంతా. దానిపైన రాళ్లల్లో మనకు కశ్యప శిల్పశాస్త్రము ఇత్యాది అనేక శిల్పశాస్త్ర గ్రంథాలలో, వాస్తు గ్రంథాలలో బంధనాలు చెప్పడం జరిగింది. ఒక రాయిని ఏ విధంగా ఉపయోగించాలి, పెట్టాలి. దాంట్లో ఇక్కడ కింద శ్రీబంధన విధానాన్ని ఎంపిక చేసుకున్నాం. ఆ శ్రీబంధనంలో 3 లేయర్ల వాళ్ళు ఉంటాయి. 3 లేయర్స్, ఒకదానిపైన ఒకటి, ఒకదానిపైన ఒకటి. ఇది చూడండి, మీకు ఇట్లా ఉంటాయి. ఇది 2x1 సైజ్. 2x1 సైజు. ఒక లేయర్ అడ్డంగా వేయడం రాళ్లను, ఒక లేయర్ నిలువుగా వేయడం. ఫస్ట్ లేయర్ లో ఇట్లా పెట్టా. ఫస్ట్ నిలువుగా వేస్తే మనకి తర్వాత అడ్డంగా వేయడం జరిగింది. దాని కింది మీరు ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ లేయర్ ఇందులో చూడండి, ఇక నేను చెప్పాను కదా, భూమిని సమానంగా చేయటం. ఇట్లా ఇది ఆశ్రమం యొక్క చూడండి, మార్కింగ్ చేసుకొని చక్కగా గర్తం తీసాం. గర్తం తీసిన తర్వాత దాంట్లో శంకుస్థాపన జరిగింది. ఇది శంకుస్థాపన కూడా ఇక్కడ వేదికంగా ఒక 1000 మంది సంకీర్తన పలుకుతుండగా, శివనామం పలుకుతుండగా శంకుస్థాపన చేశాం. ఆ తర్వాత చూడండి, ఇందులో సైకత బంధనం. శంకు కనపడుతుందా మీకు? కనిపిస్తుంది. శంకు మొత్తం పూర్తయ్యేంత దాంట్లో ఇసుక వేయడం జరిగింది. తర్వాత ఇట్లా లేయరింగ్ 2x1 సైజు. దీని మీద నంబరింగ్ కూడా ఉంది. మీరు చక్కగా ప్రతి స్టోన్ పైన నంబర్ ఉంటుంది.
ఓకే. అందుకనే మేము ఇప్పుడు ఎన్ని రాళ్ళు పెట్టి అంటే లేక ఓం నమ శివాయ అని ఉంటుందా లేక నంబరే రాయి పెట్టేటప్పుడు మాత్రం నమ శివాయ అనుకుంటూ పెట్టాం. నంబర్ మాత్రం ఉంది. నంబర్ ప్రతి స్టోన్ కు ఉంది. కింది నుంచి ఇప్పటి వరకు ఎన్ని వేల ఎన్ని లక్షల స్టోన్లు వాడామో మీరు రికార్డ్ లో చూసుకోవచ్చు. అన్నిటికీ నంబర్ ఉంటుంది. ఇక్కడ సేవ తర్వాత ఇందులో ఆ లైన్ చేసేటువంటిది ఇంతకు ముందు ఇదేంటి గురుగారు అంటే అంత సమానంగా అవడానికి రోలర్ తోటి రోలింగ్ చేయడం పటుత్వం కోసం. ఆ ఇసుకలో అవి చక్కగా కూర్చుండిపోతాయి. అవును, కొంచెం అంత సమానంగా అయిపోవాలి కాబట్టి రోలింగ్. ఇది అష్టబంధనం. ఇది ఒక మోటార్ ను ప్రత్యేకంగా రూపొందించుకున్నాం. ఇంతకు ముందు మీకు గానుగలు చుట్టూ తిప్పి సున్నాన్ని తయారు చేసేవారు. ఇప్పుడు అదే విధానము ఎలక్ట్రిక్ మోటార్స్ ద్వారా ఇది తయారు చేయించాం. కోదాడలో తయారు చేశారు. మనం దీన్ని ఆర్డర్ ఇచ్చి కోదాడ వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు చేసి ఆశ్రమానికి పంపించారు. ఈ సున్నం యొక్క గొప్పతనం ఏంటంటే సున్నం బెల్లం. ఇప్పుడు సిమెంట్ ఒకసారి నీళ్ళలో కలిపేసాం అనుకోండి గట్టిగా అయిపోతుంది. ఇంకా మళ్ళీ దాన్ని ఉపయోగించడానికి వీలవ్వదు. ఇది ఎన్నెన్న సార్లు ఉపయోగించుకోవచ్చు. ఇంకా ఎంత ఓల్డ్ స్టాక్ అయితే అంత పటుత్వం ఉంటుంది దీనికి. అంటే ఈ రోజు మనం కలిపేసి ఒక వారం తర్వాత అయినా గానీ ఆ మిక్సర్ లో అంత చేసి స్టాక్ వేస్తారు. వారం కాదు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అట్లా ఎంత గ్యాప్ వస్తే అంత పటుత్వం తయారవుతుంది. మళ్ళీ దాన్ని పునః అది ఉపయోగించుకోవచ్చు. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి ఎంత పాత పడితే బలం అంత గట్టి పడుతుంది. ఉన్నటువంటి లక్షణం. దీని తర్వాత చక్కగా చూడండి ఇక్కడ మీకు 3 లేయర్లు కనపడతాయి. ఇది ఫస్ట్ లేయర్, హారిజాంటల్, మళ్ళీ వర్టికల్. అట్లా 3 లేయర్లలో సుమారు 45,000 స్టోన్స్ ను కింద ఆధారానికి ఆధారం తయారు చేశాం. దీన్ని శ్రీబంధనము అని అంటారు. ఇది టెక్నికల్ గా ప్రూఫ్ అయింది. అందులో టెక్నికల్ ఉంటుంది. ఈ జ్యోతిర్వాస్తు విద్యాపీఠము ఏది చేసినా కూడా టెక్నికల్ గా మేము ప్రూఫ్ చేయడం జరుగుతుంది. ఇక చూడండి ఇది మొదటి లేయర్. ఫస్ట్ లేయర్. ఇది దానిపైన ఆపోజిట్ డైరెక్షన్ లో వేసినటువంటి స్టోన్స్. సెకండ్ లేయర్. దీనికి మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్ లో అంటే జాయింటింగ్ ను మిస్ చేసి వేసినటువంటిది థర్డ్ లేయర్. మొత్తం 3 లేయర్స్. ఓకే, ఒక్కొక్క లేయర్ కి వచ్చేసి 6,000 స్టోన్స్. అరౌండ్ ఓన్లీ ఇది గర్భాలయం స్టోన్ సైజ్ విత్ టోటల్ స్టోన్స్. ఓకే, ఇది మొత్తం కలిపింది. కలిపితే శ్రీబంధనం ఎట్లా వస్తుందో ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని తీసుకొని తయారు చేయడం జరిగింది. దీంట్లో సుమారు 10,000 జాయింటింగ్ పాయింట్స్ వచ్చాయి. ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఈ మామూలుగా ఒక స్ట్రక్చర్ వీక్ స్ట్రక్చర్ అన్నదానికి ఏంటిది అని అంటే జాయింటింగ్స్ సిమిలర్ గా అంటే ఒకటే లైన్ పైన వస్తే అది వీక్ స్ట్రక్చర్. ఎందుకు? ఒకవేళ క్రాక్స్ ఫామ్ అయితే కిందికి వచ్చేస్తాయి, ఎప్పుడు జాయింటింగ్స్ రావాలి. ఆ జాయింటింగ్స్ వేరు వేరు డైరెక్షన్స్ వల్ల రావాలంటే ఒక లైన్ పైన ఉండదు. ఇందులో 10,000 జాయింటింగ్స్ ఉన్నాయి. అవి ఏవి కూడా ఒక్కటి కూడా మ్యాచ్ కాలే. అంటే లైన్ కి ఒక్కొక్కదానికి ఇంకొకటి మ్యాచ్ కాకుండా చూడండి ద్రష్టలైనటువంటి ఋషులు ఆ రోజు వాళ్ళు వీటిన్నింటిని కూడా గమనించి మనకు శ్లోకాల రూపంలో ఇచ్చారు. వీటిని పెట్టి ఇప్పుడు మనం ప్రూఫ్ చేస్తూ ఉన్నాం అన్నమాట. టెక్నాలజీ. సో మనకి వేదాల్లో పురాణాల్లో ఏమైతే ఉందో సో అది ఇప్పుడు మీరు నిజం చూపిస్తున్నారు. నమ్మాలి అని అంటే చూపించాల్సిందే. అవును, కథలు చెప్పడం ఎవరైనా చెప్తారు, బట్ అది చూపించడంలో ఉంటుంది అంటారు కదా. ఇది ఇక్కడ దేవాలయంలో ప్రతి ఒక్కటి ఇటు శాస్త్రాన్ని తీసుకోవడం, ప్రస్తుత తరానికి దానికి ఏ విధంగా వాళ్ళకి ఎగ్జాంపుల్స్ తో సహా మనం చూపించగలం. జేఎన్టీయూ వాళ్ళు చేసినటువంటిది మంచి మంచి ఆర్కిటెక్చర్లు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఇటు శాస్త్రీయంగా గ్రంథాలను అధ్యయనము, దాంతో పాటు టెక్నికల్ గా ప్రూఫ్ కూడా చేయడం జరుగుతుంది. అట్లా ఎన్ని 10,000 పాయింట్స్ వచ్చినప్పటికీ కూడా ఒకదానికొకటి మ్యాచ్ కానటువంటి గొప్పదనం శ్రీబంధనం. దీని తర్వాత సిమిలర్ గా ఇక్కడ ఉండేటువంటిది గర్భాలయం ప్రధానమైన గర్భాలయము. తర్వాత వృత్త మంటపం రౌండ్ గా ఉంటుంది. ఇది గ్రౌండ్ ప్లాన్. ఇదంతా కూడా గ్రౌండ్ ప్లాన్. ఇది గర్భాలయం.
చూడండి, ఈ గణపతిని గర్భాలయం. ఓకే. తర్వాత వృత్తంలో ఒక మంటపం ఉంటుంది, ఇక్కడ మనకి వృత్తం కనిపిస్తుంది. కనిపిస్తుంది. తర్వాత అష్టకోణం, అష్టకోణ మంటపం, దీన్ని ద్వార మంటపం అంటారు. దీని తర్వాత యంత్రం, దీని తర్వాత కూర్మ. ఓకే, ఇది కూర్మ అవుతారు. అవునవును, కూర్మ అవుతారు. దీని తర్వాత పద్మం. ఓకే. దీని తర్వాత ఆవరణం. ఇట్లా 9 విభాగాలుగా ఉంటుంది దేవాలయం. ఓకే, అంటే దీని యొక్క రూపం వచ్చేసి ఆలయం రూపం ఇది. సో మనకి ఫైనల్ గా వచ్చేది అట్లా ఇది మొట్టమొదటి ఇమాజిన్ మ్యాప్. అవును, దీనికంటే కొన్ని వేల రెట్లు బాగా రాబోతుంది. అతి తొందరలో ఆ మ్యాప్ ను కూడా రిలీజ్ చేస్తున్నాం. ఓకే, ఇంకా రాలేదు అది. దీన్ని ఇట్లా 9 విధానాలుగా. ఇందులో ఇది 11 అడుగుల వాల్ మందం. ఓకే, ఇది ఈ వాల్ వచ్చేసి వాల్ 11 అడుగుల మందం అంటే లాస్ట్ వన్ వచ్చేసి 11 అడుగుల మందం. ఎత్తు 24.5 అడుగుల ఎత్తు. ఓకే, కింద వాల్ వచ్చేసి 11 అడుగులు, ఎత్తు వచ్చేసి 24 ఫీట్స్. అరౌండ్ మొత్తం చుట్టూ 800 అడుగులు. ఇది ఆవరణం యొక్క సైజ్. దీని తర్వాత పద్మం, ఇది ఇట్లా 400 ఫీట్ ఉంటుంది. ఇది కూడా 6.5 అడుగుల మందం, ఎత్తు 20 అడుగులు. ఇట్లా బేస్ మొత్తం ఇవన్నీ నేను చెప్తున్నా. దేవాలయం కాదు, దానికి కావాల్సినటువంటి బేస్ పైన ఉండేటువంటి రాయి నిర్మాణాలలో మనకి ధర్మశాస్త్రం ఎట్లా చెప్తుందంటే, ఇక ఈ పెన్ను ఉందమ్మా, ఈ పెన్ను ఎంత వెయిట్ దీని మీద పెట్టామనుకోండి, కదులుతుందా? ఇది లేదు. ఎందుకు? దీని వెయిట్ ఎక్కువ, దీని వెయిట్ తక్కువ. దీని వెయిట్ కంటే దీని వెయిట్ ఎంత ఎక్కువ ఉంటుండొచ్చు? చాలా ఎక్కువ. అవును. అయితే మన నిర్మాణంలో మొట్టమొదలు ఈ గర్భాలయం అంటే దేవాలయం యొక్క వెయిట్ ను ఇంటూ 3 చేసి బేస్ ను తయారు చేస్తారు. ఓకే, ఇంటూ 3. అయితే రాజుల కాలంలో ఇంటూ 8 చేశారు. ఓకే, మన ప్రస్తుత కాలంలో ఇంటూ 3 చేస్తున్నాం. ఇంటూ 3 చేసి కడుతూ ఉన్నారు ప్రస్తుతం. అయినా ఇందులో ఉపయోగించే ద్రవ్యాల మీద కూడా ఆధారం ఉంటుంది. అది సిమెంట్ వేసి కట్టామనుకోండి 100 సంవత్సరాలు కూడా ఉండవు. అవును, మీరు చెప్పారు, ద్రవ్యాలు కూడా ప్రకృతి నుంచి వచ్చే ద్రవ్యాలతోనే కన్స్ట్రక్షన్. ఇక్కడ నిర్మాణము ఇంటూ 16 వేసి కడుతూ ఉన్నాం. 23,000 టన్నుల బరువు పైన ఉండేటువంటి దేవాలయం. కింద ఉండేటువంటి బేసు 8 లక్షల టన్నులు. అంటే సుమారు దేవాలయం యొక్క వెయిట్ ఎంత అంటే 8,23,000 టన్నుల బరువు. ఓకే, అంత వెయిట్. అంటే ఎంత ప్రకృతిగా విపత్తు వచ్చినా తట్టుకునేటువంటి, అందుకనే బేస్ మట్టమే అంత స్ట్రాంగ్గా 8 సంవత్సరాల కాలంగా నిరంతరం కొన్ని వేల మంది, ఇప్పటి వరకు 16,000 మంది పనిచేశారు. 2,32,000 గంటలు పనిచేశారు. మీరు ఇవన్నీ మొత్తం రికార్డు ఉంటుంది, ఇక్కడ చూసుకోవచ్చు. రోజు ఎంత పని జరిగింది, ఏం జరిగింది, ఇవన్నీ కూడా రికార్డుగా ఉంటాయి. బేస్ మట్టం అంటే దీని ఇప్పటివరకు రాయి దేవాలయాలకు, శిలా దేవాలయాలకు కానీ దేనికైనా కూడా ఆ బేస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇదంతా కూడా శాస్త్రీయంగా నిర్మితమవుతున్నటువంటి బేస్ మట్టం. ఇట్లా ఒక్కొక్కటి ఇది 18 అడుగులు, 12 అడుగులు, అట్లా ఒక్కొక్కటి తక్కువగా ఉంటుంది. అందులో గర్భాలయం పర్యంతం ప్రతి ఒక్క బేస్ ను కింది నుంచి ఇప్పుడు మనం చూసాం కదా, అక్కడి నుండి కట్టుకుంటూ రావడం జరిగింది అనమాట. జనరల్ గా ఇట్లా చెయ్యారు. కాకతీయులు దేవాలయాలు నిర్మాణం చేశారు. చూడొచ్చు మనం 1000 స్తంభాల గుడి. 1000 స్తంభాల గుడిలో గర్భాలయం ఏమన్నా అయిందా? లేదు. చెక్కు చెదరదు. స్తంభాలు ఉన్నాయా? స్తంభాలు 1000 స్తంభాలు కనపడుతున్నాయా? లేవు. అంటే గర్భాలయాన్ని మాత్రం ఇట్లా సంశోధనం చేశారు. మిగతా మంటపాలను ఈ లెవెల్ కి అంతా కూడా ఇసుక నింపేసి పైన చేసేస్తారు. దీనివల్ల ఏమవుతుంది, ఈ ఇసుకలో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అది జరిగిపోతాయి. గర్భాలయం మాత్రం చెక్కు చెదరదు. అవునా? ఇక్కడ జరుగుతున్నటువంటి దేవాలయం గర్భాలయం ఎట్లా కడుతున్నామో ప్రాకారం కూడా అట్లనే కడుతున్నాం కింది దగ్గర నుంచి. అందుకని ఇంత కాస్ట్లీగా అవుతుంది, ఇంత టైం తీసుకుంటుంది. ఇక్కడ ఇంకా ఈ దేవాలయం చూడాలంటే మనం అందరం ఇంకొక 10 సంవత్సరాలు ఆగాలి.
ఇంకా 10 సంవత్సరాలు పడుతుంది సంవత్సరాల కాలం పడుతుంది. 18 సంవత్సరాలు మేము అనుకున్నటువంటి దేవాలయం అందులో పూర్తి చేయాలని అనుకుంటున్నాం. ఇక మళ్ళీ సర్వేశ్వరుని యొక్క దయ 23,000 ఇంకా నేనంతే అప్పటి నుండి మీకు చెప్తున్నంత బేస్ మట్టమే, దేవాలయానికి రాలేం మనం. ఇప్పుడు హంపి కానీ మీరు పాత దేవాలయాలు మన ఇటీవల కాలంలో ఒక 8 సంవత్సరాల క్రితం కాళహస్తిలో గోపురం కూలిపోయింది. దానికి గల కారణం అనేక మంది అన్వేషణ చేశారు. నేను కూడా అందులో వెళ్ళి చూసుకోవచ్చు. ఎక్కడో మొత్తం ప్రాకారం అంతా కట్టేసేసి మధ్యలంతా ఇసుక నింపేసి గర్భాలయాన్ని మాత్రం కింది నుంచి తీసుకొని వచ్చి చేయడం జరుగుతుంది. అట్లా కాకుండా ఉన్న ప్రతి ఒక్క బేస్ కింది ఆధారం నుంచి తీసుకొని రావడం జరుగుతుంది. 22 అడుగులు ఇప్పుడు మనం చూస్తున్నాం, లోపల భూమి లోపల ఉంటుంది. 22 అడుగులు ఇంటూ 11 అడుగులు ఇంటూ 800 ఫీట్లు అంతంత రాయిని మనం భూమిలోనే పెట్టేస్తున్నాం. కాబట్టి అది కూడా ఒక్కొక్క టన్ను, ఒక్కొక్క శిల సుమారు 6 టన్నులు మీరు చూస్తున్నారు. ఒక్క శిల 6 టన్నులు, 2/6/3 సైజ్, 2 ఫీట్లు బై 3 ఫీట్లు బై 6 ఫీట్లు, 6 ఫీట్లు బై 3 ఫీట్లు బై 1 ఫీట్ అట్లాంటివి ఉపయోగించి 6 అడుగుల శిలలను సుమారుగా మనం భూమిలో నిక్షిప్తం చేయడం జరిగింది. అటువంటివి కొన్ని వేల స్టోన్స్ భూమిలోనే పెట్టడం జరిగింది. ఇదంతా ఎందుకు చేస్తున్నామనంటే ఎల్లప్పటికీ నిలిచిపోవాలి. అవును, ఈ జ్ఞానం దేవాలయం ద్వారా మనం లోకానికి ఇవ్వదలిచినటువంటి జ్ఞానం నిలిచిపోవాలనేటువంటి ప్రయత్నం శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం చేస్తుంది. ఓకే గురువుగారు, మీరు చెప్పారు ఒక్కొక్క లేయర్కే వచ్చేసి కొన్ని లక్షల స్టోన్స్ పడుతున్నాయి అని చెప్పేసి. మరి ఇన్ని స్టోన్స్ ఎక్కడి నుండి తెప్పిస్తున్నారు అసలు? ఇక్కడ తాండూర్ అని ఉంది. తాండూర్ రకమైన స్టోన్స్. కరీం నగర్, ఆసాన్పల్లి చుట్టూ, ఆశ్రమం చుట్టూ ఒక 100-150 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సుమారు 9 క్వారీల నుంచి తీసుకొని రావడం జరుగుతుంది. శంకరంపేట దగ్గరలో శంకరంపేట నుండి అక్కడ నుంచి చాలా మంది సేవగా తీసుకొస్తున్నారు. ఓకే గురువు గారు, అంటే ఈ ఆలయము ఇంత ఇలా కట్టాలి, ఇంత డిఫరెంట్ అంటే కింద చూసుకున్నట్లయితే మనకి పద్మము, దానిపైన వచ్చేసి కుర్మావతారం, దానిపైన వచ్చేసి శ్రీచక్రపీఠం లాంటివి ఉన్నాయి. కాబట్టి మరి ఇంత డిఫరెంట్ గా ఆలయం కట్టాలి అనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? సమ్యక్షతం క్రతూన్ కృత్వా యత్ఫలం సమవాప్నుయాత్ తత్ఫలం సమవాప్నోతి కృత్వా శ్రీచక్ర దర్శనం. శ్రీచక్రము అమ్మవారి యొక్క స్థానం, సృష్టికి స్థానం, సమస్తం. అందులో నుంచే శక్తి లోకానికి అందుతూ ఉంది. అదే అమ్మ స్వరూపం. అటువంటి ఈ శ్రీచక్రం ఉన్నటువంటి విశిష్టత, ఒక్కసారి శ్రీచక్రాన్ని చూస్తే కొన్ని వేల యాగములు సవిధిగా, అంటే ధర్మశాస్త్రంలో ఒక యాగం చేయాలంటే ఒక ఆచరణ విధానాన్ని చెప్పారు. అట్లా ఆచరణ విధానాన్ని అనుసరించి కొన్ని 1000 యాగములు చేసినటువంటి ఫలితము ఒక్కసారి శ్రీచక్రాన్ని చూస్తే వస్తుంది. మరి శ్రీచక్రమే దేవాలయం అయితే ఎంత వస్తుంది ఫలితం? ఆ ఉద్దేశంగా బ్రహ్మాండ అవును, ఎందుకంటే మనకి ఇంట్లో శ్రీచక్రాన్ని పెట్టి పూజ చేస్తే మనకు ఫలితం చాలా ఎక్కువ ఉంటుంది, అండ్ ఇంట్లో ఐశ్వర్య ప్రాప్తి బాగుంటుంది అనేసి అని చెప్తారు. ఇప్పుడు అదే శ్రీచక్రం మనకి ఆలయంగా ఉంది అంటే మాత్రానికి ఇంకా ఆలయంగా ఉండి జ్ఞానాన్ని పంచుతుంది. అవును, మనిషికి కావాల్సినటువంటిది సరే ఈ ఐక ఆముష్మిక సుఖం అనే ఐశ్వర్యం రావాలి, పెళ్లి కావాలి, ఇవి కొన్ని రోజులు తాత్కాలిక. అవును, ఇవి తాత్కాలికంగా ఉండిపోతాయి. చివరికి స్థితి ఏం కావాలి? ఈశ్వరుణ్ణి పొందాలి. అవును, ఆ ఈశ్వరుణ్ణి పొందించేటువంటి దేవాలయం ఈ దేవాలయం. ఓకే, నిజంగా గురుగారు మీ ఆలోచన అనేది, ఎందుకంటే ఆలయము ఇంత చాలా కొత్తగా ఉందన్నమాట. నాకు కూడా చూసిన తర్వాత చాలా కొత్తగా అనిపించింది. మీ ఆలోచన కూడా చాలా బాగుంది గురువుగారు. అలాగే ఏంటంటే గురుగారు, ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయి ఆలయంలో? ఇక్కడ ఆశ్రమంకి వస్తాము, అన్నదానము, నిరంతరం భజన. మీరు ఆశ్రమ ప్రాంగణంలోకి రాగానే మొట్టమొదలు శ్రావ్యానందకంగా వినబడుతుంది దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర నామస్మరణ వినబడుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ భోజనం, వచ్చినటువంటి అన్నార్థులకు అందరికీ ఆశ్రమం ప్రవేశమైనటువంటి ప్రతి ఒక్కరికి 24 గంటల పాటు చక్కనైనటువంటి ప్రసాదాన్ని అందిస్తుంది విద్యాపీఠం. ఇది దత్త సాంప్రదాయంలో ఇవి 2 ప్రధానమైనవి, భోజనము భజన. ఇవి 2 కూడా తరింపజేస్తాయి మనం. చక్కగా కలవు అన్నగత జీవాన్ని. కలియుగంలో మనం అందరం అన్నం పైన ఆధారపడి ఉన్నాం. శక్తి
భజన ద్వారా ఈశ్వర ప్రాప్తి, ముక్తి ముక్తి రెండు కలిగేటువంటిది దత్త సాంప్రదాయం. అవిరళ అన్నదాన సంస్థ. రాత్రి వచ్చిన పగలొచ్చిన ఇక్కడ గేట్లు క్లోజ్ చేయడం జరగదు. ఏ సమయంలో 24 గంటలు 365 రోజులు రౌండ్ ద క్లాక్ కంప్లీట్గా అన్నదానం చేసేటువంటి సంస్థ ఇంకొకటి మాత్రమే. అది మాకు ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం. దాంతోపాటు గోసేవ విరామంగా జరుగుతుంది. ఇక్కడ సుమారు 58 గోవులు ఉన్నాయి. రేపు కూడా ఈ ఏర్పాట్లన్నీ గోష్ఠాష్టమి అనేటువంటి వ్రతం ఉంది రేపు. గోష్ఠాష్టమి నాడు మనం ప్రతి హైందవులుగా జన్మించినప్పుడు గో ఆరాధన తప్పకుండా చేయాలి. సాధ్యం కాదు, రోజు మా పనులలో మేము ఉంటాము స్వామి అని అంటూ ఉంటారు. సరే, రేపటి చాలా విశేషమైనటువంటి రోజు గోష్ఠాష్టమి రోజు. గోవుకు పూజ, గోవుకు ప్రదక్షిణం, గోవుకు గ్రాసాన్ని అందించడం, గో అనుగమనం, గోవు వెనక వెళ్ళడం. ఈ 4 కార్యక్రమాలు రేపు ఇక్కడ జరగబోతున్నాయి. ఇదంతా గోమండలం అంటారు. అందులో గోవులను కట్టేస్తారు, ఈ మధ్యలో కూర్చొని గో పూజ చేస్తారు. తర్వాత ప్రదక్షిణ మార్గం 58 గోవులకు కలిపి ప్రదక్షిణం చేసేది. గోవుల చుట్టూ మనం ప్రదక్షిణం చేయాలి. సాయంకాల సమయంలో సూర్య అస్తమయం గోధూళి లగ్నం నందు ఇక్కడ నుంచి బయలుదేరి అట్లా గోవుకు వెంట కొద్దిసేపు నడిచి మళ్ళీ ఆశ్రమానికి రావడం జరుగుతుంది. రేపటి కార్యక్రమం ఇట్లా గోసేవ, నిరంతరం గోసేవ జరుగుతూ ఉంది. అదే విధానంలో ఇక్కడ ఆశ్రమం ప్రకారంగా విద్యార్చనలు, పాదుకార్చనలు, జోలె భిక్ష, ఇట్లా రకరకాల కార్యక్రమాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. ఎల్లప్పటికీ ఆశ్రమానికి మంచి సహృద్భావంలో సహకరించేటువంటి ఒక 1000 మంది సభ్యులు ఉన్నారు. చక్కగా వివిధ గ్రామాల ప్రాంతాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ వస్తారు, ఇక్కడ మంచి సేవ చేస్తారు. ఎవరికి ఏది అవకాశం ఉంటే ఆ సేవ చేస్తారు. కాబట్టి అట్లా ఆశ్రమం జరుగుతూ ఉంది. మా గురుదేవుల యొక్క ఆశీస్సులు చక్కగా ఈ సంవత్సరాల పాటు నిరంతరం కార్యక్రమం. ఆశ్రమం ద్వారా జరిగే శివరాత్రి చాలా పెద్ద కార్యక్రమం ఇక్కడ గురువుగారు. శివరాత్రి కూడా ఈ మన చేసిన లింగం చేయకుండా, అంటే ఈ సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క లింగాన్ని ఒక్కొక్క పదార్థం చేత తయారు చేసి దాన్ని వచ్చినటువంటి కొన్ని లక్షల మందికి అభిషేకం చేసేటువంటి అవకాశం విద్యాపీఠం కల్పన చేస్తుంది. ఒక్కొక్క లింగాన్ని పూజిస్తే ఒక్కొక్క ఫలితం, పార్థివ లింగాన్ని అర్చిస్తే ఒక ఫలితం, పత్రములతో లింగాన్ని తయారు చేసి అర్చిస్తే ఒక ఫలితం, సైకతం అంటే ఇసుక ద్వారా మనం చేసినటువంటి పాపం అంతా కూడా పరిహరింపబడుతుంది సైకత లింగం. అందుకని రామేశ్వరంలో రాముడు సైకత లింగాన్ని పూజించాడు. అవునా? అట్లనే కంచి ఏకాంబరనాథ స్వామి దేవాలయంలో ఒక సైకత లింగం ఉంది. ఇక్కడ 360 టన్నుల చేత ఇసుక చేత లింగాన్ని చేయడం జరిగింది. 1,80,000 మంది సైకత లింగానికి అభిషేకం చేసి తరించారు. గత సంవత్సరం భస్మలింగం చేశాం. 128 టన్నుల భస్మం చేత ఒక ఈశ్వరుణ్ణి 20 అడుగుల ఎత్తు కలిగినటువంటి భస్మలింగాన్ని రూపొందించారు. అవును గురుగారు, ఇది నేను కూడా విన్నాను. భస్మలింగం చేశారు. రాబోయే 2025 ఫిబ్రవరి 26వ తేదీ రాబోతుంది. ఆ రోజు 1 కోటి రుద్రాక్షల చేత ఈశ్వరుని నిర్మాణం చేస్తున్నాం. ఈ వేదిక ద్వారా సైరా మీడియా ద్వారా అందరికి ఆహ్వానం పలుకుతూ ఉంది విద్యాపీఠం. ఆ రోజు ఎంతమంది ఆశ్రమానికి వస్తే అంతమంది ఆ కోటి రుద్రాక్షేశ్వరునికి ఇక్కడనే స్థానంలో ఏర్పాటు చేస్తారు. సుమారు 18.6 అడుగుల ఎత్తు కలిగినటువంటి మహాలింగం మొత్తం పూర్తిగా 1 కోటి రుద్రాక్షల చేత నిర్మితం కాబోతుంది. ఎక్కడ తయారు చేయబడతాయి గురువు గారు? నేపాల్ నుంచి తీసుకొని వస్తాము, ఇక్కడనే తయారు చేయడం ఇక్కడే. తర్వాత ఆ శివలింగాలను ఏం చేస్తారు గురువు గారు? ఆ రుద్రాక్షలన్నింటినీ కూడా అందరికి వచ్చిన భక్తులకు పంచం చేసేస్తారు. అదే విధంగా ఇంకొక బృహత్తరమైనటువంటి ఈ దేవాలయ నిర్మాణానికి అలంకరణ మనం పువ్వులు వేస్తాం కదా. అవును. ఈ మహామేరు దేవాలయ నిర్మాణంలో అలంకరణ రుద్రాక్షలతో చేయడం జరుగుతుంది. లైఫ్ టైం ఆ రుద్రాక్షలను ఆ విధంగా ఉపయోగిస్తూ ఉన్నాం. ఈసారి చేయబడే రుద్రాక్షలు ఇక్కడ సైకత లింగం చేశాం. ఆ సైకతాన్ని అంతా కూడా దేవాలయ నిర్మాణంలో వినియోగించాం. భస్మలింగం చేశాం. ఆ భస్మాన్ని అంతా కూడా వచ్చినటువంటి భక్తులకు అంతా కూడా వితరణ చేస్తూ ఉన్నాం. పత్రలింగం చేశాం, అవి మంజీరలో నిక్షిప్తం చేశాం.
సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకతతోటి ఈ విధంగా తయారు చేసుకుంటూ తర్వాత వస్తున్నారు. మహిళల కోసం ఒక వ్రతం చేస్తారు. అవును గురుగారు, ఇది కూడా నేను విన్నాను. ప్రతి సంవత్సరం వచ్చేసి సంవత్సరంలో ఒక్కసారి అయినా కానీ చెప్పేసి మహిళల కోసం ప్రత్యేకమైన వ్రతం చేస్తున్నాను అనేసి అని చెప్పారు. అసలు ఏ విధంగా ఉంటుంది, దేని గురించి అంటారు అది? మన హిందూ మూలం, మన ధర్మంలో మూలం స్త్రీ మూలం. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు ఉంటారు. అవును. అదే విధానంగా తన గృహాన్ని తో పాటు సమాజాన్ని తీర్చిదిద్దేది మాతృదేవత. ఖచ్చితంగా. చెట్టు ఉంది, పైనుంచి నీళ్లు పట్టామనుకోండి ఉంటుందా? ఉండదు. తీసుకుంటుంది, కిందికి విడిచి అవును. అంతే. అది కేవలం స్నానం మాత్రం. అదే వేరులో నీళ్లు పోస్తే చెట్టే వృద్ధం. అవును. అవునా? అవును. గత 10 సంవత్సరాల క్రితం విద్యాపీఠంలో ఒక కొత్త ఆలోచన అంటే మహిళల్లో ఆధ్యాత్మికతను పెంపొందిస్తే ఇక సమాజం అంతా కూడా తరింపబడుతుందన్న ఆలోచన ద్వారా మహిళలను సంస్కరించాలంటే ఎట్లా చేయాలి ధర్మంలో తద్వ్రతం, మనకు చక్కని వ్రతాలు చెప్పబడ్డాయి. చేసినటువంటి వ్రతాన్ని పునః చెయ్యకుండా ఒక 1000 మందిని పెట్టుకున్నాం. మినిమం 1000 మంది, ఒక 1000 మందితోటి మొదలైంది. 1000 మందితో ద్వారా వ్రతాన్ని ప్రారంభం చేశాం. అత్యద్భుతంగా 1000 మంది మాతృమూర్తులు ఏకకాలంలో ఒకే వేదికలో కలవడం జరుగుతుంది. చక్కని జ్ఞానాన్ని వింటారు, తెలుసుకుంటారు, ఆచరణ చేస్తారు, తరింపబడుతున్నారు. అట్లనే వాళ్ళ కుటుంబము తరింపబడుతుంది, ఆశ్రమానికి సేవ చేస్తున్నారు, బాధ్యతగా సమాజ సేవ కూడా చేయడం జరుగుతుంది. ఇది గత 10 సంవత్సరాలుగా చేస్తున్నాం. మొట్టమొదటి సువర్ణ గౌరీ వ్రతం అని ఒకటి మొదలు పెట్టాం. తర్వాత అంటే చేసిన వ్రతం మళ్ళీ ఇక్కడ చెయ్యరు. అవును. ఈ ఆలయం ఒక ప్రత్యేకత ఏమిటి అంటే చాలా మంది బయట భక్తులు కూడా చెప్పారు, ఒక్కసారి చేసింది మళ్ళీ మళ్ళీ చేయబడదు అనేసి. సంపత్ గౌరీ వ్రతం, తర్వాత ఆముక్తాభరణ సప్తమి వ్రతం, పాశుపత వ్రతం. ఇది 60 సంవత్సరాలకు ఒకసారి వచ్చే యోగం. అంటే మనిషి జీవితంలో ఒకటేసారి చేసుకుంటాడు వ్రతం. వత్సరే హేవిలంబాభ్యే మాసే శ్రీమతి కార్తీకే. హేవిలంబి నామ సంవత్సరం వచ్చినప్పుడు కార్తీక మాసంలో వచ్చేటువంటి చతుర్దశి నాడు ఆచరించేటువంటి వ్రతము పాశుపత వ్రతము. అది చేశాం, అయిపోయింది. ఇప్పుడు చేసుకోలేరు. తర్వాత కుజగౌరీ వ్రతం, చంపాషష్ఠి వ్రతం. ఇది 60 సంవత్సరాలకు ఒక మారు వస్తుంది వ్రతం. ఇట్లా అనేక వ్రతాలను నిర్వహణ చేస్తూ జయావ్రతం, అది సుమారు 1800 మహిళల చేత చేశాం ఒక 3 సంవత్సరాల క్రితం. తర్వాత గోష్ఠాష్టమి వ్రతం, తర్వాత పోయిన సంవత్సరం అక్షయ నవమి అనేటువంటి వ్రతం చేశాం. అది కార్తీక శుద్ధ నవమి రోజు చేసేటువంటి 2000 మందితో చేశాం మహిళల చేత. ఈ సంవత్సరం 2400 మంది చేత అనగాదత్త వ్రతం అనేటువంటి వ్రతం చేస్తున్నాం. ఈ వ్రతం ఎప్పుడు చేస్తారు? 23 డిసెంబర్. అంటే సంవత్సరంకి ఒక డేట్ వస్తుంది. తిథిని బట్టి తిథిని బట్టి మనకు వ్రతం అనేది ఆ రోజు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం మాత్రం 23/12/2024 ఇక్కడనే ఇదే వేదికలో 2400 మంది మహిళలు చక్కగా కూర్చొని వ్రతం ఆచరణ చేస్తారు. సర్వేశ్వరి యొక్క కృపా కటాక్షాల చేత. ఓకే గురుగారు, అలాగే ఏంటంటే సంవత్సరానికి ఒక్కసారైనా కానీ మీరు తీర్థయాత్రలు అలాగే పాదయాత్ర ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనేసి అంటున్నారు. ఎందుకు అలా గురువు గారు? తీర్థయాత్ర ద్వారా మొత్తం స్వయం వికసితమైనటువంటి శక్తి ప్రాప్తి అవుతుంది. తీర్థములు గొప్పనైనటువంటి ఒకటి అడుగుతామ్మా, వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఊరూరులో ఉంటాయి. అవును. మరి తిరుపతి ఎందుకు వెళ్తారు? మనకింట్లో దేవాలయం ప్రతి దగ్గరలో ఉంటాయి. కానీ శ్రీశైలం ఇత్యాది క్షేత్రాలు కాశీ అవి స్వయంభూ వ్యక్తమైన అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి ఆ భూమికి అంత శక్తి ఉంటుంది. కాలినడకతోనే వెళ్తారు. మేము తీర్థయాత్రలేమో బై వెహికల్ చేస్తాము. సంవత్సరంలో ఒక స్వయంభూ దేవాలయానికి పాదయాత్ర చేస్తాం. ఇక్కడ నుండి పాదయాత్ర ఆశ్రమం ద్వారా పాదయాత్ర చేస్తాం. గంధర్వపురం, గాన్గాపూర్ పాదయాత్ర జరిగింది. ఇక్కడ కురువపురం పాదయాత్ర జరిగింది. ఎంత మందితో జరిగింది? గంధర్వపురము ఒక 200 మందితో జరిగింది. బాసర జరిగింది. బాసర ఒక 600 మందితో జరిగింది పాదయాత్ర. ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి అనేక ఏ క్షేత్రానికైనా స్వయంభూ క్షేత్రానికి సంవత్సరంలో ఒక పాదయాత్ర చేస్తాం. అది ఎప్పుడు జరుగుతుంది? ఇక్కడ వీలును బట్టి ఒక నెలలో ఏర్పాటు చేస్తాం. దానికి తిథి ప్రత్యేకంగా లేదు. సుమారు ఎండాకాలంలో చేస్తాం. మే 2వ వారంలో ప్రారంభం చేస్తాం. రోహిణీ కార్తెలో ప్రారంభం చేస్తాం.
చక్కగా పాదయాత్ర. దాని ద్వారా మంచి జ్ఞానం వెళ్తుంది మనిషికి, పరిపూర్ణ ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక సేవ, ఇవి రెండు కలుగుతాయి. పుష్కర యాత్రలు చేస్తాం. గోదావరి నది నుంచి గోదావరి నది పర్యంతం పుష్కర యాత్ర చేయాలని సంవత్సరంలో ఒక్కొక్క ప్రాంతానికి అది సుమారు 1200 మంది 1500 మంది. ఇటీవల కాలంలో అరుణాచలానికి వెళ్ళాం. అరుణగిరి ప్రదక్షిణ ప్రత్యేక ఒక రైలు మార్గంలో ప్రత్యేక రైలు ద్వారా వెళ్ళాం. ఆశ్రమం ద్వారా 1156 మంది వెళ్ళాం. అక్కడ పాద ప్రదక్షిణాన్ని ఆచరణ చేశాం. అంటే ప్రదక్షిణం అంటే ఏదో పరుగు కాదు. ప్రదక్షిణం అంటే అడుగులో అడుగు వేస్తూ పదే పదేయా పరిపూజ్యకేభ్యః తద్యోషమేధాది ఫలంధతాసి. ఎంతో ప్రశాంతంగా ఆ పరమేశ్వరుడి యొక్క నామస్మరణ చేస్తూ ఒక గర్భిణి 9 నెలల గర్భిణి, ఇక ప్రసవించడానికి సిద్ధంగా ఉన్నటువంటి గర్భిణి తలపైన బిందె పెట్టుకుంటే ఎంత మెల్లగా నడుస్తుందో ప్రమాణం చెప్పారు. ఒక అడుగులో 3 అడుగులు వేస్తూ చేయాలి. అది ప్రదక్షిణం. అది ప్రదక్షిణం అంటే ప్రదక్షిణం చేసే విధానమే. అరుణగిరికి అట్లా మొట్టమొదటి పాద ప్రదక్షిణం 13.5 గంటల సమయం పట్టింది. అందరూ చక్కగా లైన్గా. ఇక్కడ అత్యంత ప్రధానమైనటువంటిది, ఇన్ని లక్షల మంది వచ్చిన క్రమశిక్షణ అత్యంత ప్రధానం. సిద్ధాంతి గారి దగ్గర నుండి ప్రతి ఒక్కరూ అన్ని పనులు చేస్తారు. ఇక్కడ అందరినీ సమానంగా చూస్తాం. అందరూ ఇప్పుడు షర్టు పాయింట్ వేసుకుంటే వైదిక క్రతువుకు అలో లేదు. అది నేను వేసుకున్నా కూడా ఇక్కడ వైదిక క్రతువులు రాలేదు. ఎవరో రాజకీయ నాయకుడు వచ్చిండు, ఎవరో పెద్దవాళ్ళు వచ్చినండి లోపలికి తీసుకొని రావడం, అటువంటి ఆశ్రమంలో ఉండదు. సమానం. నాతో సహా ఇక్కడ ఉన్నటువంటి సేవక వర్గం అంతా కూడా సమానం. ప్రధానము ఆశ్రమం అంటేనే ఒక క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణను లోకానికి అంతా కూడా నేర్పుతుంది శ్రీజ్యోతి వాస్తవం. ఓకే గురుగారు, అలాగే ఏంటంటే నేను ఇందాక పాంప్లెంట్లో చూసాను, లైక్ మనకి ఆలయం చుట్టూ చూసుకున్నట్లయితే ఇట్లా 4 ఉపాయాలు అనేవి నిర్మిస్తున్నారు కదా గురుగారు, మరి వీటి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే? ఇది ఉపాలయాలమ్మా. ఇది పంచాయతన విధానము అని అంటారు. ఈశ్వరుని దేవాలయం మధ్యలో ఉంటుంది. నైరుతి వైపు గణపతి, వాయువ్యంలో అమ్మవారు, తర్వాత ఈశాన్యంలో విష్ణు, తర్వాత ఆగ్నేయంలో సూర్యుడు, ముందు నందీశ్వరుడు దేవాలయానికి. ఈ 4 కూడా ఉపాలయాలుగా చేస్తారు. అంటే ఈ ఆలయానికి 4 వైపులా ఇలా ఉంటాయి. పంచాయతన విధానము అని అంటారు. ఇందులో గణపతి దేవాలయం మొట్టమొదటి చెప్తాను నేను. ఈ దేవాలయము ఒక్కొక్క శిల్ప సాంప్రదాయం ప్రకారంగా నిర్మితమవుతుంది. మన భారతదేశంలో వింధ్యా పర్వతాలు మధ్యలో ఉంటాయి, అవునా? అవును. పైన ఉన్నదాన్ని ఏమంటాం? ఉత్తర భారతదేశం. కింద ఉన్నదాన్ని దక్షిణ భారతదేశం. వింధ్యకు పైన ఉన్నటువంటి ఉత్తర భారతదేశంలో నిర్మాణం అంతా కూడా వేసర నిర్మాణము అని అంటారు. వేసర 3 పద్ధతులు ఉంటాయి. వేసర, ద్రావిడ, నాగర. మనం ఒరిస్సా టెంపుల్ ఇదంతా ఒక కల్చర్, చూడడానికి ఒక రకంగా కనపడతాయి. చూడండి, ఈ గణపతిని కూడా ఒక ప్రత్యేక విధానంలో రూపొందిస్తున్నాం. ఇక్కడ శ్రీ విద్యా అనుష్ఠానమైనటువంటి పీఠం. శ్రీ విద్యా అమ్మవారి యొక్క ఉపాసన, అమ్మవారి ఉపాసనలో అదొక ఉపాసన, బ్రహ్మ విద్యా ఉపాసన. అందులో అర్చించేటువంటి గణపతిని శ్రీ విద్యా గణపతి అని అంటారు. మామూలుగా గణపతి ఎట్లుంటాడు? ఏనుగు, అంటే తల వచ్చేసి మనకి ఏనుగు రూపం, పురుష దేహం. ఇట్లా ఏ గణపతిని చూసినా శాస్త్రంలో 32 గణపతులు ఉన్నాయి. ఆ 32 గణపతులు కూడా అట్లనే ఉంటారు. వివిధ రకాల ఆయుధాలను ధరించి ఉంటారు. ఇక్కడ ప్రతిష్ఠ చేసేటువంటి గణపతి భారతదేశంలో అరుదైన మొట్టమొదటి దేవాలయం శ్రీ విద్యా గణపతి దేవాలయం. కంఠాదుర్ధ్వం కరీంద్రం యువతి మదమయస్తౌమి విద్యా గణేశం. తల ఏనుగు, కింద భాగం అంతా కూడా స్త్రీ ఆకారంలో ఇది శ్రీ విద్యా గణపతి. కరీంద్ర వదనం దేవం త్రినేత్రం చంద్రశేఖరం వనితాకారం సింధూరారుణ విగ్రహం బిభ్రంతం విద్యాగణపం ధ్యాయేత్ సర్వార్థ సిద్ధయే. ఈ గణపతిని దర్శిస్తే 32 గణపతులకు అర్చించినటువంటి ఫలితం రాబోతుంది. శ్రీ రూపంలో ఉన్నటువంటి గణపతి. ఇది మేరుతంత్రం ఇత్యాది గ్రంథముల యందు సుస్పష్టమైనటువంటి వివరణ చేశారు. శ్రీ విద్యా గణపతి అని. ఇట్లా కంఠం పైన ఏనుగు,
కంఠం కింది భాగం అంతా కూడా స్త్రీ రూపం ధరించి ఉంటారు. 12 భుజములు ఉంటాయి స్వామివారికి. ఓకే. ఈ దేవాలయం ఈ భారతదేశంలోనే మొట్టమొదటి శ్రీ విద్యా గణపతి దేవాలయం ఇక్కడ రూపొందించడం జరుగుతుంది. ఇది గురువు గారు అది నాగరము అనేటువంటి శిల్ప సాంప్రదాయం. నాగర దేవాలయం మీరు ఇందులో చూపిస్తాను. ఇది నాగర శిల్పం. నాగర శిల్పం. ఓకే. నాగర శిల్పం వింధ్యా ప్రాంతానికి సంబంధించిన మధ్య భారతదేశంలో ఇటువంటి దేవాలయాలను నిర్మాణం చేస్తారు. ఇది దేవాలయం ఇక్కడ నిర్మిస్తున్నటువంటి దేవాలయం. మనకి మొత్తం ఇలా కనిపిస్తుంది. మొత్తం దేవాలయం ఇది ఒరిజినల్ మ్యాప్. ఇది చక్కగా ఈ దేవాలయాన్ని ఇక్కడ నిర్మాణం చేస్తున్నారు. ఇక్కడ నుంచి గోపురం నుంచి ఈ చుట్టూ కనపడుతున్నాయి కదా విగ్రహాలు. ఇందులో మనం ఒక్క ప్రదక్షిణ కనిపిస్తుంది. ఇక్కడ ప్రదక్షిణం చేస్తే 32 గణపతులు కనపడతాయమ్మా. ఓకే. మనకి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటే మనకి 32 గణపతులు. ఒక్కొక్క గణపతిని దర్శిస్తే ఒక్కొక్క ఫలితం. బాల గణపతి, తరుణ గణపతి, వల్లభ గణపతి, క్షిప్రప్రసాద గణపతి. ఆయనను స్మరణ చేస్తే క్షిప్రప్రసాదం అంటే వెనకనే ఆ ఫలితాన్ని ఇచ్చేస్తాడు. కోర్టు వ్యవహారాలు ఉన్నాయి, ఎంతకు పరిష్కారం కావడం లేదు. పంచముఖ గణపతి అనేటువంటి ఒక గణపతిని ఉపాసన చేస్తే తొందరగా ఫలితం. వివాహం కావడం లేదు, తరుణ గణపతి. బాలల్లో అనేకమైనటువంటి అరిష్టములు ఉన్నాయి, ఆ బాల గణపతిని. ఈ 32 గణపతులకు కూడా ఇక్కడ మనం ఒక ప్రదక్షిణం చేస్తే ఈ దేవాలయానికి చుట్టూ 32 గణపతులు కనబడతాయి. లోపల ఉన్నటువంటి శ్రీ విద్యా గణపతి మనకి దర్శనం ఇస్తారు. ఇది మొత్తం వైట్ మార్బుల్ మనకి లోపల దర్శనం. ఈ దేవాలయం ఉపయోగించే శిలలు వైట్ మార్బుల్, రాజస్థాన్ నుంచి తీసుకుంటారు. ఈ స్టోన్స్ కూడా మనకి రాజస్థాన్ నుంచి వస్తాయి. శిల్ప కళాకారులు కూడా అక్కడ వాళ్ళే చేస్తూ ఉన్నారు. ఇది నాగర సాంప్రదాయంలో ఉన్నటువంటి దేవాలయం. ఇక వాయువ్యం రెండవ అమ్మవారిది. ఈ అమ్మవారు ధైర్యాన్ని ఇచ్చేటువంటి దేవత. ఇదేనా గురువు గారు? ఇది దీర్ఘ చతురస్రాకారంగా ఉంటుంది దేవాలయం. అవును, చూసారు మీరు? దీర్ఘ చతురస్రాకారంలో మనకి కనిపిస్తుంది. ఇది ద్రావిడ శిల్పం. అంటే దక్షిణాది మన దగ్గర ఉండేటువంటి అన్ని దేవాలయాలు కూడా ద్రావిడ శిల్పం ప్రకారంగా ఇట్లుంటాయి. తమిళనాడు వాళ్ళు ఎక్కువ వర్క్ చేస్తారు దీంట్లో. ద్రావిడ శిల్పం అక్కడ నుండి తమిళనాడు నుండి. ఇది అపరాజిత దేవాలయం. హరేణతు విచిత్రేణ భాస్వత్ కనకమే కళ అపరాజిత భద్రరథ కరోతు విజయం మమ. మనం శమీ పూజ చేస్తాం. మన దసరా జరిగింది కదా, అందరం శమీ చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి మనకు విజయం ఇవ్వమ్మా అని ఆరాధన చేస్తాం. ఆ రోజు ఆరాధించేటువంటి దేవత పేరు అపరాజిత. ఈ అపరాజిత దేవాలయం కూడా ఎక్కడ ఇప్పటి వరకు లేదు. త్రిశక్తి జయ విజయ సమేత అపరాజిత దేవాలయం ఈ ద్రావిడ శిల్పం ప్రకారంగా మొట్టమొదటిది ఆశ్రమంలో నిర్మించడం జరుగుతుంది. అపరాజిత మాత మీకు అక్కడ ఉంది, చూడొచ్చు మీకు ఎదురుగా. అట్లా చతుర్భుజై ఉంటుంది, శంఖ చక్రధారం. మనకి గర్భగుడిలో కూడా అమ్మవారు ముగ్గురు అమ్మవార్లు ఉంటాయి. జయ విజయ సమేతమైనటువంటి అపరాజిత. అపరాజిత శక్తి. ఈ పంచాయతన విధానం కూడా మనకి తెలపడానికి ఇట్లా ఉంటుంది. ఇంకొక విధానం చెప్తా, అంటే దీంట్లో ఉన్నటువంటి అంతరార్థం చెప్తా. ఇది చెప్పాలి అసలు. మొట్టమొదలు గణపతి ఏమిస్తాడు? బుద్ధినిస్తారు. మనిషికి ఏం అవసరం? బుద్ధి ఖచ్చితంగా ఉండాలి. అది తర్వాత అమ్మవారు ధైర్యం, బుద్ధి, మంచి ధైర్యం, ధర్మం, ఆరోగ్యం. మనిషికి పుట్టిన తర్వాత ఆరోగ్యంగా ఆరోగ్యం లేకపోతే ఇంకేమన్నా వస్తారా? ఆరోగ్య ప్రదాత ఎవరు? సూర్యుడు. అందుకనే సూర్యుడిని ఇక్కడ పెట్టాం, ఆగ్నేయంలో. ఆరోగ్యం వచ్చింది. మంచి బుద్ధి అయితేనే పరులకు సేవ చేయగలుగుతాం, మనంతలో మనం ఈశ్వరుణ్ణి పొందగలుగుతాం. అంటే మన జీవితాన్ని సుగమంగం చేసుకోవడానికి మన యొక్క బుద్ధే కారణం. బుద్ధి, మంచి ఆరోగ్యము, మంచి బుద్ధి. తర్వాత ధైర్యంగా ఉండాలి మనిషి. పిరికి వాళ్ళు సమాజానికి పనికిరారు. వివేకానందుడు చెప్పినటువంటి మాట. అవునా? మంచి ఆరోగ్యము, మంచి బుద్ధి, ధైర్యముగా ధర్మాన్ని ఆచరణ చేయాలి. ఈ 4 వైపులా ఇట్లా ఆచరణ చేస్తే
జ్ఞానం కలుగుతుంది. జ్ఞానదాత మహేశ్వర. ఓకే. దేవుడు అని అంటే మనల్ని మనం తెలుసుకోవడం దేవుడు. దేవుడు అంటే విగ్రహాలలో ఉండేటువంటి వాడు దేవుడా? కాదండి, మనల్లోనే ఉన్నాడు పరమాత్మ. అవునా? ఒక మహానుభావుడు చెప్తాడు, హృదయమందు శివుడు కుదురుంగనుండంగా శిలలు మ్రక్కుటేల జీవులారా, హృదయమందే కాని శిలలందు లేడయా విశ్వధాభిరామ వినరవేమ. అంటే మనం ఆత్మతత్వాన్ని తెలుసుకోవడమే వాస్తవానికి భగవంతుణ్ణి తెలుసుకోవడం. ఎక్కడనో లేడు ఈశ్వరుడు, మన లోపలే ఉన్నాడని. పంచాయతన విధానం అంటే ఏంటిది? మొట్టమొదలు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం చేత, పరిపూర్ణమైనటువంటి బుద్ధి చేత ధైర్యంగా ధర్మాన్ని ఆచరించడం, జ్ఞానం రావడం, జ్ఞానం తెచ్చుకోవడం. అందుకనే పంచాయతన విధానం. నిజంగా వీటి యొక్క అంతర్థం అనేది చాలా బాగుంది. అర్థం చాలా గొప్పది. ఏదో పంచాయతన పూజ చేస్తున్నాం, అక్షింతలై పువ్వులై హారతలు ఇచ్చే అక్కడికే ఆగిపోతున్నాము. కపరాజిత దేవాలయం ధైర్యాన్ని ఇచ్చేటువంటి దేవత, విజయాన్ని ఇచ్చేటువంటి దేవత. ఇది ద్రావిడ శిల్పం ప్రకారంగా జరుగుతున్నటువంటి దేవాలయం. తర్వాత విష్ణు ఈశాన్యం. ఈ దేవాలయానికి ఈశాన్యంలో ఎవరుంటారంటే క్షేత్రపాలకుడు రాముడు. ఆ రామాలయం నిర్మాణం చేస్తూ ఉంది. ఆ రామాలయం పాంప్లెంట్ ఉంది కదమ్మా, ఇదే పాంప్లెంట్. దీని వెనక ఉంది. ఇది వేసర శిల్పము, దీని పేరు. రామాలయం ఇది వేసర శిల్పం ప్రకారంగా జరుగుతుంది. నాగర శిల్పం, వేసర శిల్పం, ద్రావిడ శిల్పం. ఇది వేసర శిల్పం ప్రకారంగా జరుగుతుంది. ఇక్కడ నిర్మించేటువంటి రాముడు వామే భూమి సుత పురస్తు హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుత శత్రుఘ్నో భరచత్త పార్షదలయో వార్వ్యాది కోణేషు చ సుగ్రీవచ్చ విభీషణచ్చ యువరాట్ తారాసుతో జాంభవాత్ మధ్యే నీల సరోజ కోమల రుచిం రామం భజే శ్యామలం. నవాయతన రాముడు భారతదేశంలోనే మొట్టమొదటి నవాయతన రామచంద్ర స్వామిని ఇక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నాం. అది ఏకశిలయందు, ఒకే శిలయందు చూడొచ్చు మీరు. మొట్టమొదటి విగ్రహం వామే భూమి సుత. ఇంతకుముందు చెప్పాను కదా శ్లోకం నేను. రాముడు, సీత, లక్ష్మణుడు, తర్వాత భరతుడు, శత్రుఘ్నుడు, విభీషణుడు, తర్వాత సుగ్రీవుడు, తర్వాత జాంబవంతుడు, హనుమంతుడు, అంగదుడు. ఈ 10 మందితోటి నవాయతన సమేతుడైనటువంటి రామచంద్రమూర్తి ఒకే శిలలో, అంటే వీళ్ళందరూ మొత్తం ఒకే శిలలో, రామ పరివారం ఒకే శిలలో వస్తారు. అంత పెద్ద స్టోన్ ను మనం సంకలనం చేయడం జరిగింది. ఒక దగ్గర నుంచి తీసుకున్నాం. 128 టన్నుల బరువు ఉన్నటువంటి శిల అది. ఈ శిలాయాత్ర కూడా ఘనంగా జరిగింది. ఈ యాగం కూడా పాడ్యమి విధియ, ఈ ప్రతిమాశోధనం అని ఆ చక్కెర విగ్రహం శ్రీరామనవమిలో అయిపోతుంది. శ్రీరామనవమికి ఆ విగ్రహాన్ని దర్శింపజేసుకోవచ్చు. ఇది ఆ రామయాగం అమ్మ. చాలా అత్యంత ప్రధానమైనటువంటి యాగం. శ్రీ విద్యా క్రమం ప్రకారంగా, శ్రీ విద్యా ఉపాసన క్రమం ప్రకారంగా నిర్వర్తిస్తున్నటువంటి యాగం. శ్రీ విద్యలో అమ్నాయాలలో పశ్చిమ అమ్నాయంలో రాముడు ఉంటాడు. ఈ నవాయతన రాముణ్ణి అర్చిస్తే మన పరివారం అంతా కూడా బాగుంటుంది. రాముని యొక్క కుటుంబం ఎగ్జాంపుల్, రాముని యొక్క కుటుంబం, రాముని యొక్క కుటుంబాన్ని ఆరాధన చేస్తే మన కుటుంబం బాగుంటుంది, లోక కుటుంబము బాగుంటుంది. మనిషి మనం పక్షుల మీద ఆధారపడ్డాం, భూచరాల మీద ఆధారపడ్డాం, జలచరాల మీద ఆధారపడ్డాం, ఖేచరాల మీద ఆధారపడ్డాం. అవునా? అవన్నీ మన కుటుంబం. వాళ్ళందరూ అంటే లోకంలో ఉండేటువంటి పశుపక్షాదులన్నీ కూడా సుభిక్షంగా ఉంటాయి ఈ యాగం ద్వారా, ఈ రాముణ్ణి సేవనం ద్వారా. ఆశ్రమానికి క్షేత్రపాలకుడు రాముడు, ధర్మానికి చిహ్నం. రాముని యొక్క చరిత్ర వినాలే, ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ఎట్లా మన అందరికీ కూడా ఆదర్శవంతుడైనటువంటి వాడు, మానవ లోకానికి ఆదర్శవంతుడైనటువంటి వాడు రాముడు. కేవలం మానవునిగా పుట్టాడు, సాధారణమైనటువంటి మానవునిగా జన్మించాడు, పరతత్వాన్ని పొందాడు, అంటే సాక్షాత్తు ఈశ్వరుడే అయ్యాడు. ఏ విధంగా? ధర్మం, సత్యం, ఇవి రెండిన ఆచరణ ద్వారా అందరికి. అందుకనే ఆదర్శం. అటువంటి ధర్మ
స్థాపడైనటువంటి ధర్మస్వరూపమైనటువంటి రాముని అర్చన 15, 16, 17 తేదీలలో జరుగుతుంది. ఇక్కడ 9 రకాల అర్చనలు చేస్తూ ఉన్నారు. ఆ తీర్థం అత్యంత ప్రాధాన్యమైనటువంటి. మొదటి రోజు 2 తీర్థాలు ఇస్తారు, 2 అర్చనలు జరుగుతాయి. రెండవ రోజు 3 అర్చనలు, మూడవ రోజు 4 అర్చనలు. ఇట్లా ఏకోత్తర వృద్ధి చేత జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమం. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆ యాగంలో ఇచ్చేసి రాముని యొక్క పొందవలసిందిగా ఆహ్వానం పలుకుతుంది. తర్వాత సూర్య దేవాలయం 12 ద్వాదశ ఆదిత్యం, 12 ఆదిత్యులను దర్శనం చేసుకోవచ్చు ఒకే విగ్రహం. అది కూడా రాబోతూ ఉంది. దాన్ని వచ్చే సంవత్సరం ఇక్కడ యాగం చేయడం జరుగుతూ ఉంది. ద్వాదశ ఆదిత్యం నమోస్తుతే అని అంటారు. మనకు 12 రకాల ఆదిత్యులు ఉన్నారు. ఖగభూష, హిరణ్య గర్భమని, ఆదిత్య, అర్క భాస్కరే గురవాహనే. అటువంటి 12 సూర్య ఆరాధన వల్ల మంచి ఆరోగ్యం కలుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటిది తర్వాతది నంది చాలా విశిష్టత. ప్రపంచములోనే అతి పెద్దదైనటువంటి విగ్రహం. ప్రపంచములోనే అతి పెద్దదైనటువంటి 648 టన్నుల ఏకశిల చేత నందీశ్వరుణ్ణి రూపొందించడం జరుగుతుంది. ఇది 32 అడుగులు. ఇదొక్కటి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఎత్తు 18 అడుగులు, మందం 14 అడుగులటువంటి ఏకశిల. మొత్తం ఇదంతా ఏకశిల. ఒకే శిల 684 టన్నుల బరువు. అది తొందరలో ఈ సంవత్సరంలోనే పాదయాత్ర ద్వారా ఇక్కడికి తీసుకొని రావడం జరుగుతుంది. ఇది ఎక్కడ తయారవుతుంది? ఇక్కడ తయారు చేస్తామమ్మా. శిల మాత్రం ఈ రామశిల తీసుకొచ్చిన దగ్గర నుంచి కేఎస్ఆర్ గ్రానైట్స్. సో ఇదండి, విన్నారు కదా ఈ ఆలయం కట్టడం వెనుక ఉన్న స్టోరీ, అసలు ఎందుకు ఏంటి అనే వాటన్నిటి గురించి అయితే గురువుగారు మనకి చెప్పారు. నిజం చెప్పాలంటే ఈ ఆలయంలో అడుగు పెట్టిన తర్వాత అయితే మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ అంతా చాలా ప్రశాంతమైన వాతావరణం. మనం ఎందుకంటే మనకి ఎటు చూసినా కానీ గోశాల, అలాగే ఆశ్రమం అంతా మనకి ప్రశాంతతనే కలుగుతూ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడికి వచ్చేసి మొత్తం 239 ప్రత్యేకతలు, అలాగే ఏంటంటే 23,000 విగ్రహాలతోటి జరుగుతున్నటువంటిది ప్రకృతితో మమేకమైనటువంటి ఆలయం. ఇటువంటి ఆలయం, ఇంత అద్భుతమైన ఆలయాన్ని మనం తప్పకుండా దర్శించుకోవాలి. నేనైతే తప్పకుండా దర్శించుకుంటాను మళ్ళీ. బట్ మీరందరూ కూడా తప్పకుండా దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh Saira!